ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లాకు సంబంధించిన ఆసుపత్రి దగ్గర ఉన్నాం. అసలు వాస్తవానికి ఏరియా హాస్పిటల్ ఈ నారాయణపేట పట్టణ కేంద్రంలో ఉండే. ఇప్పుడు ఈ పట్టణ కేంద్రం నుంచి దాదాపు 12 కిలోమీటర్లు, అంటే నారాయణపేటకు సమీపంలో ఉన్న అప్పకపల్లి సంబంధించిన ఈ ఏరియాలో పెట్టిండ్రు. దాదాపు నారాయణపేట నుంచి 12 కిలోమీటర్లు రావాలి. ఈ 12 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రోడ్డు నుంచి దాదాపు మనం చూస్తున్నాం హాస్పిటల్ పోవడానికి 1 km వరకు పట్టవచ్చు. హాస్పిటల్కి 1 km వరకు పడుతుంది. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ దిగిన పేషెంట్స్ కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఎవరైనా ఇక్కడ దిగిన తర్వాత ఆటో మాట్లాడుకొని మళ్ళీ 1 కిలోమీటర్ పోవాల్సిన పరిస్థితి. దీనిపైన ఇక్కడున్న లోకల్ స్థానికంగా ఉన్న ఈ పేషెంట్ల దగ్గర మాట్లాడదాం, అదేవిధంగా ఇక్కడున్న ప్రజలతో మాట్లాడదాం. ఇట్లా హాస్పిటల్ని ఈ జిల్లా కేంద్రం నుంచి ఇక్కడ తరలించడాన్ని ఎట్లా చూస్తారు, దానికి సంబంధించిన ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే విషయం పైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడికి నారాయణపేటకి వీడికి బండి మీద తిరిగి సాల్ అవుతుంది నాకు. ఇంకా ఇంటికి పోతున్నా, అందుకే బెజార్కి వచ్చి ఏం చేస్తాం, పిల్లని వేసుకున్నాం. ఈ మందులు లేవు అవి లేవు అని జ్వరం వచ్చింది. ఇక ఇప్పటి వరకు 5 సార్లు అయి తిరగబట్టి ఇప్పటికీ ఇంకా ఈడ మందులు లేవు. ఇప్పుడు మళ్ళీ పోయి తేప అంటుండ్రు. నాకు బెజార్కి వచ్చి ఇంటికి పోతున్నా. 5 సార్లు, ఇది 6వసారి ఇంటికి పోతున్నా. ఇంకా ఇంకేం తిరుగుతాము, పో ఈడ దొరుకుతలేవు, పేటకు పోయి తీసుకురా, పోయి నారాయణపేటలో పోయి తీసుకురా అంటే 1 గంట 15 కిలోమీటర్లు అవుతుందేమో. పోవాలే రావాలి, పోవాలి రావాలి. ఈడికి 5వసారి. ఆడంటే అన్నీ ఆడనే ఉంటుండే, దగ్గర ఆడనే పోయి అందుకుంటుండే, తీసుకొస్తుంది, రప్పున ఇస్తుండే. ఇప్పుడు తీసుకురా, జల్దీ తీసుకురావాలి చూడ అంటే ఆడికి పోవాలి జల్దీ. బండి ఉంది, పోతున్నాము. ఇప్పుడు బండి లేకుంటే ఏం చేయాలి, రోడ్డు మీద నిలబడాలి. బస్సులు రావు, ఆటోలు ఆపరు. ఏం చేస్తాం, టైం ఇట్లా ఉంది. ఇక్కడ ఇంత దూరం వచ్చిన మళ్ళీ హాస్పిటల్ తీసి ఇక్కడ వేసినారు కదా అయ్యగారు. ఇక్కడికి వచ్చినాం చూడు, బాగుంది. దూరం అయితే కదా, ఏం చేయలే. పొద్దున ఎంత 10-9:30కి వచ్చినాం ఇంత నుండి. ఇప్పుడు ఎంత అవుతుంది, రిపోర్ట్లు ఇవ్వడానికి అవి ఇవ్వడానికే 2 ఆయే. ఈయన ఆటో కన్నా పోలే, బస్ కన్నా పోలే. వచ్చేటప్పుడు ఆటోకే 30 రూపాయలు ఇచ్చి వచ్చిన. ఆడుంటే బాగుంది, ఇడుంటే బాగుంది. ఆడ ఉంటేనే బాగుండే. ఎందుకు ఆడ ఏం ప్రాబ్లం, మాకు దూరం చేతగాని వాళ్ళు ఎట్లా రావాలి. ఉన్నోళ్ళు ఏమో బైకుల మీద వస్తారు, లేని వాళ్ళు ఎట్లా రావాలి. అట్లా వస్తుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వస్తుంది సార్. ఇక్కడికి వస్తుంది. ఇద్దరు అన్నిటికంటే దగ్గర అరవగా ఉండదు కానీ దావు రావాలి. ఇక్కడ ఆడ అయితే దగ్గర ఉంటుంది, అన్నిటికీ మంచిగా అన్నట్లు పండు పొలంకి. మాకు మంచిగా ఉంది కానీ దూరం చాలా అయిందన్న, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు టీకే సూదులు పాపకి వేయించుకోవాలంటే వీడికి వస్తే కూడా ఈడ మళ్ళీ భుజరం రామన్నారు. మళ్ళీ రావాలంటే మాకు కష్టమే కదా. దగ్గర ఉండే ఆడకుండా మంచిగానే ఉండే కానీ ఇక దూరం ఉన్నందుకు జర ఇబ్బంది అవుతుంది. ఆడ బాగుండే, కొంచెం ఏమి ఇబ్బంది లేకుండే. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జర ఇబ్బంది చాలా అయింది. మొన్న పోతే భుజారం మళ్ళీ రామన్నారు. మంచిగానే ఉంది కానీ దూరం చాలా అవుతుంది కదా. అర్జెంట్ జ్వరం వచ్చింది అనుకో, అర్జెంట్ రానికే బస్సులు ఉండాలి కదా, టైంకి దొరకలే కదా. లే బస్సుకే పోలే, నారాయణపేట మాదిగునే. ఆడికి నడుచుకుంటూ పోలే కదా. ఆడంటే దగ్గర ఆడనే హాస్పిటల్ కన్నా దిగుతాం, ఆటో కోసం ఆడనే దిగుతాం. ఇక ఆటో కంటే డబ్బులు ఉండాలి కదా మా దగ్గర ఉన్నాయి. ఆడంటే దగ్గర ఉండే నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తాం. అట్లానే ఏం కాకుండా కానీ ఇప్పుడు చాలా దూరం రావాలి. ఎంత చిన్న పిల్లలు చాలా మంది వస్తారు కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక పాప మంచిగా ఉంటే కొంచెం జాగాలు మంచిగా ఉంటాయి, జాగాలు మంచిగా లేకుంటే ఇక అట్లనే ఇబ్బంది చాలా అయింది మాకునే. నారాయణపేటలో ఉండే కదా, నారాయణపేట కన్నా ఇక్కడ మంచిగా వాతావరణం బాగుంది. పేషెంట్లకు కూడా మంచిగా ఉంది. ఇక్కడ చూడడానికి కూడా మంచిగా నీట్గా ఉంది, గలీజు లేకుండా మంచిగా నీట్గా మంచిగా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుంది అన్నట్లా మంచిగా ఉంది. ఆడ జర ఇది గలీజు లాగా ఉండే, జర అంతా కురుస్తుండే మీన బిల్డింగ్, ఇది మంచిగా ఉంది అని. ఇంకా పిల్లలు కూడా బాగుంటుంది. ఏమైతే మంచిగా ఉంది. ఆడికి పోతున్న వీడికి కూడా మంచిగా ఉన్నది. ఇంకా మంచిగా వాతావరణం బాగుంది. ఊళ్ళకి ఏమంటే లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనగా మా ఫ్యాక్టరీలకు మంచిగా ఉంది. ఇది పెద్ద దవాఖానా జగ్గి వేసినట్టుంటే అక్కడ అండి అప్పుడు కట్టేటప్పుడు ఆ దవాఖానాలో ఉంటే ఇప్పుడు చాలా తిప్పలైంది రానికే, పిల్లలకి రానికే తిప్పలైంది. నడుచుకుంటూ పోవాలి. ఆడే మంచిగా ఉండే, ఇప్పుడు ఆడే మంచిగా ఉండే.
అని రానికి పోనీకి దిక్కు తిప్పలేదు. ఎట్లా వస్తారు మా నాన్న నుంచి ఇక్కడికి? ఏ బండ్ల మీద కిరాయి కావాలి, ఆటోలకి ఎక్కి రావాలి అని ప్రాబ్లం అయినాయి. అటు ఉంటే అన్నిటికీ అనుకున్నా ఉండే గోళ్ళకు మందులకు అన్నిటికీ మంచిగా ఉండే. వీడు వచ్చినాక ఎట్లా తిప్పలు ఉండదు మళ్ళీ పేర్ల పోలేమని బేగ అయితే. నారాయణపేట జిల్లాకు సంబంధించిన ప్రజల అభిప్రాయం ఏంటంటే జిల్లా ఆసుపత్రిని తరలించినా పర్లేదు కానీ ఏరియా హాస్పిటల్ని మాత్రం నారాయణపేట పట్టణంలోనే పెట్టలే. 33 జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక ఏరియా ఆసుపత్రి ఉంటుంది, కానీ మా నారాయణపేట జిల్లాకు మాత్రం ఏరియా హాస్పిటల్ లేకుండా ఏరియా హాస్పిటల్ని ఎక్కడో 12 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి.